మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సర్పంచుల ఫోరం ఎన్నికలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరువేరుగా అధ్యక్షులు ప్రకటించుకున్నారు. బీఆర్ఎస్ నాయకులతో శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు సర్పంచులను సమన్వయపరిచారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల గౌరవ అధ్యక్షులుగా నరసింహారెడ్డి, అధ్యక్షులుగా మన్యవారి జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివంపేట మాజీ ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జరిగినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా 24 గంటలు కష్టపడి మరి నరసింహారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయనని ఇక్కడ సర్పంచ్ గెలిపించడం జరిగింది. మరి అస్తాల్పూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు ఆయన అయితేనే మరి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేసి కోరుకొని ఆయన చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నరసింహారెడ్డి ఇక్కడ సర్పంచ్ గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు ఆయనను సన్మానిస్తామని చెప్పేసి వచ్చేసి ఏదో పార్టీ జెండా కప్పేసి అనేసరికి గ్రామస్తులందరూ కూడా మరి అది పద్ధతి కాదు, మీరందరూ కూడా రావాలి ఇక్కడ మాట్లాడాలంటే మేమందరం రావడం జరిగింది. నరసింహారెడ్డి గారు కూడా ఆయన పెద్ద మనసుతోని నేను గ్రామంలో మీ అందరు కష్టార్జితంతో నేను ఎన్నికైనా కాబట్టి మీతోనే ఉంటా, సావరేవో మీతోనే నేను ముందుకు సాగుతా, గ్రామాభివృద్ధికి మనం అందరం సమిష్టిగా కృషి చేద్దాం. మరి వారికి హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి శాసనసభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి కూడా మాట్లాడే ధైర్యం చెప్పడం జరిగింది. అవన్నీ ఏం లేదు, నీకు ఉన్నత స్థానాన్ని కల్పించడానికి పార్టీ ఉన్నది అని చెప్పేసి మా ద్వారా సందేహం కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా నరసింహారెడ్డిని ఉన్నత స్థానంలో తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ వెంటే ఉంటాం. నరసింహారెడ్డి హస్తాల్పూర్లో ప్రతి కార్యకర్తను కాపాడుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం, ఇక్కడ నరసింహారెడ్డి కూడా ఉంటాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి వారి వివరణ కూడా తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నాం. సర్పంచ్లతోని మరి అక్కడ జలాల్పూర్కు సర్పంచ్ రెండోసారి ఎన్నికైనటువంటి కృష్ణను ఆయనను సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి అనుభవజ్ఞుడైనటువంటి నరసింహారెడ్డిని కూడా మరి పార్టీ గుర్తించాలి కాబట్టి సర్పంచుల ఫోరం అందరూ కూడా ఆయనను గౌరవాధ్యక్షునిగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. కాబట్టి వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కృష్ణ, గౌరవాధ్యక్షుడిగా నరసింహారెడ్డి కొనసాగుతారని తెలియజేస్తున్నారు. నేను వివరణ ఇస్తున్నాను. నేను ఈ బీఆర్ఎస్లోనే కొనసాగుతాను. ఎందుకంటే మా ఊరు వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఇంతమందిని బాధ పెట్టి నేను పదవి ఎక్కడం అనేది వేస్ట్. అది ఆ పదవి ఉన్నా సరే లేకున్నా సరే, కానీ ఇంతమందితో నేను మాత్రం విభేదించి నేను బయటకు పోదలుచుకోలేదు. ఖచ్చితంగా మా ఊరు వాళ్ళని ఏకీభవించి నేను వాళ్ళతో పాటే ఉంటాను.